గట్టిగా వారం రోజులు కూడా థియేటర్లో ఉండడం కష్టమైపోతున్న ఈ రోజుల్లో నెల రోజుల నుంచి బాక్స్ ఆఫీస్ ని డామినేట్ చేస్తోంది కల్కి. జూన్ 27న థియేటర్లోకి వచ్చిన కల్కి నెల రోజులుగా ఏ సినిమా థియేటర్లోకి వచ్చినా ఓవర్ షాడో చేస్తూ టికెట్ల విషయంలో టాప్ లోనే కంటిన్యూ అవుతోంది. అక్షయ్ కుమార్ ని, వికీ కౌశల్ ని దాటి బాలీవుడ్ లో ప్రభాస్ కలెక్షన్ల సత్తా ఏ రేంజ్ లో ఉందో చూద్దాం. లాస్ట్ మంత్ 27న థియేటర్లోకి వచ్చిన కల్కి క్రియేట్ చేసిన కలెక్షన్ల సౌండ్ ఇంకా మారుమోగిపోతూనే ఉంది. 1000 కోట్ల కలెక్షన్లతో సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతోంది కల్కి. ప్రభాస్, నాగాస్విన్ కాంబినేషన్ లో 600 కోట్ల భారీ బడ్జెట్ తో భారీ స్టార్ క్యాస్ట్ తో రిలీజ్ అయిన కల్కి హిందీలో ఇంకా సత్తా చూపిస్తోంది. బాలీవుడ్ లో కల్కి రిలీజ్ అయిన తర్వాత సినిమాల్ని ఓవర్కమ్ చేసి మరీ ఇంకా టికెట్ సేల్స్ విషయంలో టాప్ లో ఉంది ప్రభాస్ మూవీ. కల్కి సినిమా జూన్ 27న థియేటర్లకు వచ్చింది. అయితే సౌత్ తో పాటు బాలీవుడ్ లో ఇంకా ఫుల్ హవా నడిపిస్తోంది. ఎంతలా అంటే కల్కి రిలీజ్ అయ్యాక థియేటర్లకు వచ్చిన అక్షయ్ కుమార్, సర్ఫిరా, విక్కీ కౌశల్ సినిమాల్ని బాలీవుడ్ ఆడియన్స్ ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా కల్కి చూడడానికే ఇంట్రెస్ట్ చూపించేంతగా. మొన్న మధ్య వచ్చిన బ్యాడ్ న్యూస్ కంటే కూడా ఇంకా కల్కీకే ఎక్కువ టికెట్స్ తెగుతున్నాయంటే కల్కి హవా బాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఇండియాలో 745 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో కంటిన్యూ అవుతూ బాలీవుడ్ లో స్టార్ హీరోల కలెక్షన్ల రికార్డుల్ని చెరిపేసింది ప్రభాస్ మూవీ. ఇంకో 15 కోట్లొస్తే షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ రికార్డుల్ని కూడా తుడిచేయడానికి రెడీ అవుతోంది కల్కి. ఆగస్టు 15 వరకు ఎలాంటి పెద్ద సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. సో అప్పటి వరకు కూడా కల్కి హవా నడిచే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ట్రేడ్ ఎనలిస్టులు. ఈ సోమవారం కూడా కల్కి 19,000 టికెట్లు సేల్ అయితే బ్యాడ్ న్యూస్ కూడా దాదాపు అదే రేంజ్ లో టికెట్లు బుక్ చేసుకుంది. తెలుగు హీరో సినిమాకి, ప్రాపర్ బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ మూవీకి ఒకేలా టికెట్లు సేల్ అవ్వడం అంటే అది సౌత్ సినిమాకి పెద్ద అచీవ్మెంట్ అంటున్నారు ఆడియన్స్. ఈ సినిమా హిట్ రన్ కంటిన్యూ అవుతూ ఉండగానే రాజాసాబ్ గ్లింప్స్ కూడా రిలీజ్ అవ్వడం, ఈ సినిమాలో ప్రభాస్ స్టైలిష్ గా, క్లాసీగా కనిపించడంతో బాలీవుడ్ ఆడియన్స్ లో రాజాసాబ్ మీద అప్పుడే క్రేజ్ స్టార్ట్ అయిపోయింది.